ఇటువంటి విచారణ సమయంలో కూడా మేము అడిగిన వెంటనే నేత్రదానానికి ముందుకు వచ్చిన అండ్ ఈ నేత్రదానం వల్ల ఏంటంటే ఇంకొక ఇద్దరికి చూపు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ నేత్రదానం అనేది ఎప్పుడైనా సరే మనిషి చనిపోయిన దగ్గర నుంచి 6 గంటల్లో తీసుకోవాలి. ఎప్పుడైనా అవయవదానం అనేది ఎవరైనా బతికిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. గుండె కానీ ఊపిరితిత్తులు కానీ బోన్ కానీ ప్యాంక్రియాస్ కానీ. బట్ ఒక నేత్రదానం మనకే మనిషి చనిపోయిన తర్వాత కూడా తీసుకునే అవకాశం ఉంది. మనిషి చనిపోయిన తర్వాత ఎలాంటి మనం కాల్ చేస్తామో పొందబెడతామో ఏదో చేస్తాము. సో అట్లా పనికిరాని బాడీ నుంచి కూడా మనం ఒక ఐస్ తీసుకొని ఆ నేత్రాలు కనుక అందులోకి కనుక అమరిస్తే పూర్తిగా వాళ్ళ జీవితకాలము వెలుగులో ఉంటుంది. సో ఇట్లాంటి నేత్రదానం కొంచెం కళ్ళు సంగతి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ విషయాన్ని మీరు మీ దృష్టితో ఉంచుకొని సొసైటీలో అందరికీ నేత్రదాన సౌకర్యం నల్గొండలో ఉంది, లయన్స్ క్లబ్ వాళ్ళ తరఫున చేస్తున్నారు అనేది ప్రచారం చేయాలి. అండ్ నలుగురికి తెలిస్తే ఇప్పుడైతే సుమారుగా మన దేశంలో 15 లక్షల మంది నేత్రదానం కోసం ట్రై చేస్తారు. మనం చేసే 10-15 వల్ల అయినా సరే కొంతమందికి చూపు వస్తుంది. ఇలా విరివిగా ప్రచారం చేసి మనం ఈ నేత్రదానాన్ని ఇంకా ప్రోత్సహించి మన భారతదేశంలో ఉన్న అందులందరూ కూడా నేత్రదాన సౌకర్యం ద్వారా కలిగేట్టుగా ప్రయత్నం చేయాలి. అది నేత్రదానం సుమారుగా మనిషి చనిపోయిన దగ్గర నుంచి 6 గంటల నుంచి 8 గంటలు తీసుకోవాలి. ఒకవేళ కనుక మనం ఫ్రీజర్ బాక్స్లో పెడితే 12 నుంచి 15 గంటల వరకు తీసుకోవచ్చు. అండ్ అంతకుముందు ఎటువంటి కంటి మీద ఎటువంటి ఆపరేషన్లు అయినా సరే, శుక్లానికి ఆపరేషన్ అయినా, గ్లకోమాకి ఆపరేషన్ అయినా సరే దాన్ని వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా సరే మనిషి కనుక హెచ్ఐవి పాజిటివ్, హెచ్బిఎస్సి పాజిటివ్ ఇట్లాంటి వెహికల్స్ లాంటి వ్యాధులైన తీసుకోవచ్చు. అదర్వైజ్ ఎవరి దగ్గర తీసుకోవచ్చు. అంటే ఈ విషయాన్ని మీరందరూ సమాజంలో ప్రచారం చేసి నేత్రదానానికి ముందుకు వచ్చి మాకు సహకరించాలి. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చాలా సమాజం కోసం, సమాజంలో కనులు సమాజం కోసం వెలుగునిచ్చే విధంగా. ఎందుకంటే ఒక 2 మాటలు మాట్లాడతారు. ఈ కుటుంబంలో ఒక విషాదం సార్. ఆ విషాదం గత 1 మంత్ బ్యాక్ గంజి చారిత్రాలుగా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మరి కుటుంబంలో వారి కుమార్ గారు నిజంగా అంటే ఇంత గొప్ప కార్యం ఇది. కష్ట సమయంలో దుఃఖ సమయంలో ముందుకొచ్చి కుమారుడు వాళ్ళ అన్నదమ్ములు బంధువులు శ్రేయోభిలాషులు ముందుకొచ్చేసి నలుగురు నుంచి 6 అందులోకి మీరు వెలుగునిస్తున్నారు. ఈ సందర్భంగా నేనేం చెప్పలేదు, మీకు నమస్కారం తెలుస్తాను.